మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్‌కు సంబంధించిన నేతలందరితో కలిసి ఈరోజు హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఆయన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్‌కు సంబంధించి ఇప్పటికే హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న శానంపూడి సైదిరెడ్డి భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు మరికొంతమంది నేతలు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఎవరిని నిలబెట్టాలి? ఎవరిని నిలబెడితే గెలిచే అవకాశాలుంటాయి? గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశం పైన సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నల్గొండ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించారు. రఘువీర్ రెడ్డిని ప్రకటించడమే కాదు, వారు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభించి వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్‌లో ఉన్న కొంతమంది అగ్ర లీడర్లు, అంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది సపోర్ట్ చెయ్యరు అనే ఆలోచనలు కూడా సమావేశంలో చేసినట్లుగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏవైతే మైనస్‌లు ఉన్నాయో వాటిని కలుపుకొని బీఆర్ఎస్ కొంత అధిగమించే పరిస్థితిని తెచ్చే విధంగా అధినేత కొంత సలహాలు, సూచనలు చేసినట్లుగా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించిన నేతలంతా కూడా ఈ కీలక సమావేశంలో భేటీ అయ్యారు. అయితే దీనిపైన అభ్యర్థిని ఎవరు నిలబెడతారు అంటే ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక గిరిజన నేతను నల్గొండ నుంచి నిలబెట్టాలనే ఒక ప్రపోజల్ తేవడం, ఇప్పటికే మీడియా ముందు ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నామని హింట్స్ ఇవ్వడం చూస్తున్నాం. అయితే తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారు? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటే ఇంకా కూడా భువనగిరి ఏరియాకు సంబంధించి పైల శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారనే ప్రచారం సాగుతుంది. సో ఇలా పార్టీలు మారుతున్న నేపథ్యంలో, పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా మార్గనిర్దేశం చేస్తున్నారు, లేదంటే ఎవరిని నిలబెడతారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.